టీమిండియా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. కొన్నాళ్ల ముందు వరకు అతనికి జట్టులో స్థానమే ప్రశ్నార్థకంగా ఉండేది. కానీ అతను ఇప్పుడు జట్టులో ఎంతో విలువైన ఆటగాడుగా మారాడు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ ఎంతో కీలకమైన ఇన్నింగ్స్లు ఆడాడు. లీగ్ దశలో పాకిస్తాన్పై 56, న్యూజిలాండ్పై 79 పరుగులతో సత్తా చాటిన అతను ఆస్ట్రేలియాతో సెమీస్ 45 పరుగులతో జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఫైనల్లోనూ అమూల్యమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే 2023 ప్రపంచ కప్ తర్వాత క్రమశిక్షణ రాహిత్యంతో అయ్యర్ కొన్ని నెలలు భారత జట్టుకు దూరం అవడంతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాడు. తర్వాత దేశవాళీ క్రికెట్లో రాణించి తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. గత 18 నెలల కాలంలో ఎన్నో ఎత్తు పల్లాలను చూశారని, అప్పుడు చాలా తక్కువ మంది తనతో నిరంతరం టచ్లో ఉండేవారని అయ్యర్ తెలిపాడు. కెప్టెన్గా ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఛాంపియన్గా నిలిపినా తనకు తగిన గుర్తింపు దక్కలేదన్నాడు. నేను జీవితంలో అధమ దశలో ఉన్నప్పుడల్లా నాకు మెసేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. ఇందులో ప్రవీణ్ ఆంబ్రేసర్, అభిషేక్ నాయర్, ట్రైనర్ సాగర్ ఇంకా కొందరే ఉంటారు. ఆ సమయంలో నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు. ఐపీఎల్ టైటిల్ గెలవడంపైనే నా పూర్తి దృష్టి ఉండేది. భగవంతుని దయ వల్ల నేను దానిని సాధించా. ఐపీఎల్ టైటిల్ గెలిచిన తర్వాత నేను కోరుకున్న గుర్తింపు రాలేదని వ్యక్తిగతంగా భావించాను. కానీ ఇతరులు ఏమనుకుంటున్నారనే విషయాన్ని పట్టించుకోకుండా నిజాయితీగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ ముందుకెళ్లడం అనేది చాలా ముఖ్యమైనది. నేను అదే చేస్తున్నా. ఇది ఐపీఎల్లో విజయం సాధించిన తర్వాత ఎదురైన నిరాశ నిస్పృహలను అధిగమించడంలో సహాయపడిందని శ్రేయస్ అయ్యర్ వివరించాడు. ఇక ఐపీఎల్ 2024 సీజన్లో జట్టును ఛాంపియన్గా నిలిపిన శ్రేయస్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ రిటైన్ చేసుకోలేదు. మెగా వేలంలో శ్రేయస్ని 26.75 కోట్ల రూపాయల భారీ మొత్తానికి పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుని ఇటీవల కెప్టెన్గా నియమించింది.